వెల్కమ్ టు టైమ్ 24/7. ప్రముఖ జ్యోతిష్య, సాంఖ్య శాస్త్రవేత్త, సాంకేతిక విజ్ఞాన శాస్త్రవేత్త, ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్లో పరిశోధన చేసి త్వరలో డాక్టరేట్ తీసుకోబోతున్న సురవరపు వాసుకృష్ణ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే, నా పేరు వాసుకృష్ణ. నేను పుట్టింది విశాఖపట్నం, బట్ పెరిగిందంతా రౌర్కెలా, ఒరిస్సాలో. 25 years ఆఫ్ మై లైఫ్ ఒరిస్సాలో ఉంది, రౌర్కెలాలో. మా ఫాదర్ రౌర్కెలా స్టీల్ ప్లాంట్లో వర్క్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ 25 years నేను హైదరాబాద్లో ఉన్నాను. 98 నుంచి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. అయితే నేను బేసికల్గా ఏంటంటే అక్కడ ఇంజనీరింగ్, అక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బుర్లాలో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చదివాను. దాని తర్వాత ఇండస్ట్రీలో ఒక 6 years ఇండస్ట్రీలో వర్క్ చేశాను. దాని తర్వాత టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదని టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో క్లోజ్ టు 18 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 6 years ఇండస్ట్రీలో ఉందన్నమాట. సో ఇవన్నీ జరుగుతున్న టైంలోనే నాకు దీని మీద కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఏంటంటే అది ఎవరు అంత ఎంకరేజ్ చేయలేదు. బట్ అది అలాగే ఆ టైంలో అంత స్కోప్ కూడా లేదు లెర్నింగ్ అన్నమాట. సో అది ఓకే, ఒక హాబీ లాగా మెల్లిమెల్లిగా అది డెవలప్ అవుతున్నది. విత్ టైమ్ ఇట్ వాజ్ జస్ట్ డెవలపింగ్ అన్నమాట. యాక్చువల్గా కోవిడ్ టైంలో ఇంకొంచెం ఏంటంటే ఆపర్చునిటీస్ కొంచెం పెరిగాయి అనమాట. ఏదైనా నేర్చుకోవడానికి మనకి ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడానికి ఛాన్సెస్ పెరిగాయి. సో అలాగా నేను ఆన్లైన్లో కొన్ని కోర్సెస్ కూడా చేశాను. బట్ నేనేమంటానంటే కోర్సెస్ చేసినా చేయకపోయినా కూడా వాట్ బేసికలీ ఈ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రియల్గా కొంచెం టాలెంట్ ఉండాలి, దీంట్లో ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండాలి, ఆర్ దే షుడ్ బి మేడ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రొఫెషన్. కూడా కొంచెం లింక్స్ ఉండాలి, కనెక్షన్స్ ఉండాలి. అలాంటి కనెక్షన్ ఉన్నవాళ్ళు ఇది కొంచెం నేర్చుకుని దాని మీద రీసెర్చ్ చేస్తే దీని మీద వాళ్ళు చాలా బాగా డెవలప్ అవ్వచ్చు అన్నమాట. అంటే మంచిగా నాలెడ్జ్ అంతా వాళ్ళకి దే కెన్ గెయిన్ నాలెడ్జ్. డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో ఐ వాజ్ డూయింగ్ మై ఓన్ రీసెర్చ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అది ఇది మొత్తం కలిపి ఐ గాట్ ఎ స్ట్రాంగ్ ఐడియా అనమాట. వాట్ ఈజ్ వాట్ అంటే ఎందుకు, ఎవరికి ఏం జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది, ఇవన్నీ నాకు కొంచెం క్లారిటీ వచ్చిందన్నమాట. సో దాని తర్వాత ఐ బికేమ్ లిటిల్ బిట్ మోర్ సీరియస్. అండ్ దెన్ కన్సల్టేషన్ అవన్నీ కూడా నేను ఒక 6 years నుంచి అంటే బయట వాళ్ళకి అలాగా చెప్పడం స్టార్ట్ చేశాను. దానికన్నా ముందు ఇంట్లో వాళ్ళకి అలా ఏంటంటే సరదాగా డిస్కస్ చేసుకోవడం అలా జరిగేది. బట్ సీరియస్గా చెప్పాలంటే ఒక 6 yearsలో ఐ హావ్ బీన్ డూయింగ్ ఇట్, కన్సల్టేషన్స్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీలో ఇప్పుడు ఆస్ట్రాలజీ అన్నప్పుడు ఒక ముఖం చూసి చేతులు చూసి జాతకం చెప్తున్నారు. సో ఇలాంటి దాంట్లో ఈ శుద్ర పూజలు, వశీకరణ, చేతబడులు అవన్నీ ఎందుకు ఇంక్లూడ్ అవుతున్నాయి? బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్, ఆస్ట్రాలజీ అయినా, న్యూమరాలజీ అయినా, పామిస్ట్రీ అయినా, ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ సమ్ మీన్స్ ఆఫ్ డూయింగ్ సమ్ ప్రిడిక్షన్ అన్నమాట. సో అంటే ఇప్పుడు మనకి ఏది మంచిది, ఏది మంచిది కాదు, లేకపోతే ఎవరితో పెళ్లి చేసుకోవాలి, ఎవరితో పెళ్లి చేసుకోకూడదు, ఆర్ ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎవరు పెళ్లి చేసుకోకూడదు కూడా అలా కూడా అనొచ్చు. సో ఇలాంటివి చాలా ప్రశ్నలకి జవాబు దీని ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ మనకి అన్నిట్లో ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అంటే ఏంటంటే మనకి ఒక్కొక్క సైన్స్లో ఒక్కొక్క లిమిటేషన్ ఉంటుంది. మనకి ఆ లిమిటేషన్ తెలిస్తే ఏంటంటే ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఆ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ నుంచి ఆ ఆన్సర్ని మనం తీసుకుంటాం అనమాట. లైక్ నేనేమంటానంటే ఎప్పుడు ఎంత ఆస్ట్రాలజీ వాడాలి, ఎప్పుడు ఎంత న్యూమరాలజీ వాడాలి, ఎప్పుడు పామిస్ట్రీ వాడాలి, ఇవన్నిటికీ కూడా రీజనింగ్. అలాగే ఇవన్నిటితో కలిపి ఇంకొకటి ఏంటంటే మనకి ఇవన్నిటితో అటాచ్డ్ ఉంది, అది దట్స్ కాల్డ్ ఏ వాస్తు. మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ ఏ పని చేస్తున్నారు, మీ ఇల్లు వాస్తు ఏంటి, అది కూడా చూడాలి. ఇవన్నీ కాంబినేషన్ ఎఫెక్ట్ ఒక మనిషి మీద ఉంటుందన్నమాట. సో దాని ప్రభావం బట్టే మనిషికి మనకి వచ్చిన లైఫ్లో మన రిజల్ట్స్ అయినా ఇవన్నిటికీ కూడా దీంతో లింకే ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ గురించి అన్నారు కదా. బ్లాక్ మ్యాజిక్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ దిస్, బట్ బ్లాక్ మ్యాజిక్ ఏంటంటే అదొక రకంగా ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎవరైనా అలా చేస్తున్నారంటే అది మంచిది కాదు. బేసికల్గా అది ఏంటంటే మనం ఎవరినైనా హార్మ్ చేయడానికి అది చేస్తారు జనరల్గా. సో బట్ ఏంటంటే ఇట్ వర్క్స్. బట్ అది ఎవరికైనా చెడు చేయకుండా ఉండాలంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి నాకు తెలుసు. సో దానివల్ల ఏంటంటే మనం ఆ పర్టికులర్ దీంట్లో మనం వి విల్ నాట్ బీ ఇన్ పెయిన్ బికాస్ ఆఫ్ దాట్. సో దట్
అది ఎలా చేయాలో అది నాకు తెలుసు. సో దేర్ ఆర్ సమ్ రూల్స్ అనమాట. అవన్నీ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ ఇండివిజువల్గా మనం చెప్పాలి హౌ టు కమ్అట్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈవెన్ దానికి వైట్ మ్యాజిక్ కూడా ఉన్నది, బ్లాక్ మ్యాజిక్ లాగా వైట్ మ్యాజిక్ కూడా ఉంది. సో వైట్ మ్యాజిక్ ఏంటంటే ఎవరికైనా మంచి చేయడానికి మనం అది ఉపయోగిస్తాం. దో ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఎవరు దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యారో అలాంటి వాళ్ళు నన్ను కలిసారు. సో దాన్ని బట్టి నాకు కొన్ని ఒపీనియన్స్ ఫార్మ్ అయింది, కొంచెం అండర్స్టాండింగ్ అయింది దట్ ఇవన్నీ రియల్గా ఉన్నాయి. పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై దీస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇవన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇలాంటివి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి డిఫరెన్షియేట్ ఏంటి సార్? వాట్ ఎవర్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ప్లానెట్స్ ఓన్లీ. సో ఇట్స్ ఆల్ ద కెమిస్ట్రీ ఆఫ్ ప్లానెట్స్ ఓన్లీ. ప్లానెట్స్ పొజిషన్ ఇన్ అవర్ లైఫ్, బికాస్ ద టైమ్ వెన్ యూ ఆర్ బోర్న్ అక్కడి నుంచి మన సైకిల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్ ద ప్లానెట్స్ వాట్ ఎవర్ ఆర్ ఎఫెక్టింగ్ అస్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్, దే ఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ అవర్ బర్త్ టైమ్ అండ్ బర్త్ డేట్, బర్త్ ప్లేస్, ఆల్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఏంటంటే 12 గడులు ఉంటాయి కదా, దాన్ని బట్టి అలాగే ఏంటంటే నక్షత్రాలు బట్టి ఈ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ కాంబినేషన్స్ ఏమి ఉంటాయో దాన్ని బట్టి షేప్ అవుతుంది అనమాట మన లైఫ్ అనమాట. న్యూమరాలజీ ఏమిటుందంటే మనకి ఇప్పుడు నంబర్స్ ఉంటాయి కదా 1 to 9. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ 1 to 9. ఆల్ దెమ్ 1 to 9 లైక్ ఈచ్ నంబర్ ఈజ్ కనెక్టెడ్ టు ఎ ప్లానెట్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఆ కాంబినేషన్ బట్టి, ఆ ప్లానెట్ బట్టి మనకి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వీ కెన్ అండర్స్టాండ్ అన్నమాట. ఐ మీన్ బోత్ ఆర్ మోర్ ఆర్ లెస్, I'll not say similar, they're not similar, but both have their own flavors. అంటే దీంట్లో కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇందులో ఆస్ట్రాలజీలో ఏది మనకి తెలియదు సొల్యూషన్స్లో తప్పులు అవుతున్నాయో ఆ తప్పులకి మనకి కరెక్ట్ సొల్యూషన్ న్యూమరాలజీలో ఉన్నాయి. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. బికాస్ ఎక్కడ ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అయ్యారో అక్కడ నేను పాస్ అయ్యాను అనమాట. ఐ మీన్ నా ఐడియాస్ అక్కడ పనికి వచ్చాయి. ఎస్పెషల్గా నేను ఒక ఫీల్డ్ చెప్తాను, దేంట్లో నేను ఎక్కువ రీసెర్చ్ చేశాను, దట్ ఈస్ మ్యారేజ్ అనమాట. మ్యారేజెస్లో ఎక్కువగా ఏంటంటే ఈ ఆస్ట్రాలజీలో అండ్ న్యూమరాలజీలో రెండిట్లో చూస్తే ఒక పర్టికులర్ కాంబినేషన్ కరెక్టా కాదా అని, బాయ్ అండ్ గర్ల్ అనుకుందాం. సో ఏంటంటే అప్పుడప్పుడు ఆస్ట్రాలజీలో ఇట్ సేస్ ఎస్, న్యూమరాలజీలో ఇట్ సేస్ నో, ఆస్ట్రాలజీలో నో, న్యూమరాలజీలో ఎస్. ఇలాంటివి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇలా అవుతున్నాయి? అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే ఆస్ట్రాలజర్స్ మనం అడిగితే వేరే ఒపీనియన్స్ వస్తున్నాయి ఒకే మ్యాచ్ గురించి. ఇలాగెందుకు జరుగుతున్నది? సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్ వాళ్ళ నాలెడ్జ్ బట్టి, వాళ్ళ పర్టికులర్ నాలెడ్జ్ బట్టి ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ ఒపీనియన్స్ వేరీ అవుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే దీంట్లో ప్రాపర్గా అండర్స్టాండింగ్, అంటే ప్రాపర్గా అర్థం చేసుకుని సౌండ్ నాలెడ్జ్ ఉంటేనే ఈ ఫీల్డ్లో మనకి సక్సెస్ వస్తుంది. మనం ఎవరికైనా ఒక మాట చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. లవ్ మ్యారేజ్ అండ్ ఇవి లక్కీ నెంబర్స్ కి రిలేటెడ్ ఏంటి సార్? ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ అయినా సరే మర్డర్స్ జరుగుతున్నాయి, అరేంజ్ మ్యారేజ్ అయినా మర్డర్స్ జరుగుతున్నాయి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి? ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఆల్ దీస్ థింగ్స్. అండ్ మనం ఈ మధ్యన టీవీలో చూసాము, మ్యారేజ్ తర్వాత వాట్ ఈజ్ హ్యాపెనింగ్ మనం చూసినప్పుడు మన మ్యారేజ్ ఫొటోస్లో అయినా ఎక్కడా కూడా మనకేమీ అనిపించదు ఏదైనా తప్పు ఉందని. నేను అందుకే ఏమంటానంటే మనిషికి మ్యారేజ్ చేసుకోవడం ముఖ్యం కాదు. మ్యారేజ్ ఎవరైనా చేసుకోవచ్చు, అది కాదు. మ్యారేజ్ అయిపోతే అదేదో మనకి హ్యాపీనెస్ ఇచ్చేది కాదు. ఎవరితో మ్యారేజ్ అవ్వాలో వాళ్ళతో మ్యారేజ్ అయితేనే యూ హ్యావ్ డన్ ఏ కరెక్ట్, అంటే ఒక మంచి డిసిషన్ మనం తీసుకున్నట్టు అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అలా జరగకపోతే, అంటే మీకు ఎవరితో మ్యారేజ్ అవ్వాలో ఆ కరెక్ట్ పర్సన్తో మ్యారేజ్ మ్యాచింగ్ ఎవరు కంపాటబిలిటీ చూస్తున్నారో వాళ్ళ నాలెడ్జ్ బట్టి వాళ్ళు కరెక్ట్గా చూడకుండా మనకి రాంగ్ పర్సన్తో మ్యారేజ్ చేస్తే ఆ కన్ఫ్లిక్ట్స్ ఎలాగైనా వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దేర్ ఇస్ డెఫినెట్లీ ఏ ఛాన్స్ దట్ ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాయి అనమాట. సో డెఫినెట్గా దేర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద బాయ్ అండ్ ద గర్ల్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టైంలో మనకి మ్యారేజ్ చేయకూడదు, ఒక అబ్బాయికి ఈ సంవత్సరంలో మ్యారేజ్ చేయడం మంచిది కాదు. మనం ఆ టైంలో మ్యారేజ్ చేస్తే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఒక ఛాన్స్ ఉంటుంది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మనకి మిస్టేక్ జరుగుతుంది అండ్ దానివల్ల వాళ్ళకి లైఫ్లో ఇబ్బందులు వస్తాయి అన్నమాట.
సో చాలా విషయాలు కూడా మనం పరిగణనలో తీసుకుని ఒక మ్యారేజ్లో ముందుకెళ్ళాలి. అలాగే ఇంకోటి చెప్తాను, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఏంటంటే కొంతమందికి లవ్ మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది, కొంతమందికి లవ్ మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ రాదు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ విచ్ అంటే వాళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా మీకు ఇబ్బంది ఉండదు, ఆర్ అరేంజ్ మ్యారేజ్కి వెళ్ళాలి, మీరు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. ఇలాంటివి కూడా ఇన్పుట్స్ మనం ఇస్తే డెఫినెట్గా ఎవరికైనా అది హెల్ప్ అవుతుంది. సో యాజ్ పర్ మీరు అడిగిన దానికి, సో ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అంటే ఆల్రెడీ వాళ్ళు రిలేషన్లో ఉన్నారు కదా సార్, ఇట్స్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళని వద్దానంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అవును, కరెక్టే అది. బట్ ఏంటంటే పేరెంట్స్కి ముందు నుంచి ఒక అవగాహన ఉండాలి. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి చెప్పాలన్నమాట. వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ ఏంటి, అలాగే ఈ లవ్ మ్యారేజ్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు పేరెంట్స్ షేర్ చేసుకోవాలి. సో పేరెంట్స్కి పిల్లలకి ఆ రకమైన బాండింగ్ ఉండాలి. సో దాట్ అలాంటి ఏదైనా సిగ్నల్స్ లైక్ పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్కి వస్తే పేరెంట్స్ విల్ ఇమీడియట్లీ టాక్ టు సంబడి లైక్ మీ, అండ్ దెన్ వాళ్ళు అర్థం చేసుకుంటారు వెదర్ అది కరెక్టా కాదా, ఈ పర్టికులర్ ఇలా దీంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అలాంటివన్నీ తెలుసుకుంటారు. అప్పుడప్పుడు ఏంటంటే అబ్బాయిల్లో కొంతమంది కొన్ని డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంటాయి. ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ ఏంటంటే దే కెన్ మెయింటైన్ డిఫరెంట్ గర్ల్ ఫ్రెండ్స్ ఎట్ ద సేమ్ టైం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మనం అలాంటి ట్రాప్లో పడిపోయాం అనుకుందాం. సో దానివల్ల ఏంటంటే మన లైఫ్లో మనకే కష్టాలు వస్తాయి. సో అందుగురించి ఏంటంటే ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్లోనే ఏదైనా మనకి ఒక స్టెప్ ముందుకు వెళ్ళే ముందే మనం ఒకసారి ఆలోచించుకొని మన పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అడిగి ఇలాగ ఉన్నది ఇలా ఏదైనా మాట్లాడుకుంటే మంచిది. అదర్వైజ్ బ్లైండ్గా ఫాలో అయితే డెఫినెట్గా దాని తలక రిజల్ట్స్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ ఛానల్స్లో ఏమొస్తున్నాయో ఇలాగే వస్తుంది. సో లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, మనం అందరూ బాగుండాలి, అందు గురించి అన్ని ఆలోచించుకుని చేయాలి ఏ పని చేసినా. ఇప్పుడు మీరు పేరెంట్స్తో డిస్కస్ చేయాలి అని అన్నారు కదా సార్, రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ అయితే మీకు తెలిసిందే, ఐలమ్మ మన్మరాలు. సో డాటర్ ఎవరో అబ్బాయిని, ఇద్దరికి 15 ఏజ్ ఉంటుంది మ్యాక్స్ అంతే. సో ఆ అమ్మాయి ఇంట్లో విషయం చెప్పిండొచ్చు. సో మమ్మీ రిజెక్ట్ చేసిన తర్వాత మమ్మీని మర్డర్ చేయడం, అది ఇప్పుడు హైలైట్గా క్రియేట్ అయింది. సో చెప్పినా ప్రాబ్లమే, చెప్పకున్నా ప్రాబ్లమే. సో దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఏంటంటే బేసికల్గా నేను కూడా కన్సల్టేషన్ ఏమైనా చేసినప్పుడు నేను సింగిల్గా కన్సల్టేషన్ చేయను ఒక పర్సన్ని. ఏమంటానంటే ఇమాజిన్ దట్ దెర్ ఈస్ ఎ బాయ్ హూ ఈజ్ నాట్ ఎట్ మ్యారీడ్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హిమ్, మీ ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, అలాగే మీ పేరెంట్స్ డీటెయిల్ కూడా ఇవ్వండి. అందరి డీటెయిల్స్ చూసి అసలు ఇంట్లో వాళ్ళ కెమిస్ట్రీ ఎలాగున్నది అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బట్టి ఎవరితో మ్యారేజ్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతుంది. సో నేనేమంటానంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అండ్ దేర్ ఒక ఛాన్స్ ఏంటంటే పిల్లలకి పేరెంట్స్కి కూడా అప్పుడప్పుడు కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా రేరు, అప్పుడప్పుడు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర హస్బెండ్ వైఫ్లో కంపాటబిలిటీ ప్రాబ్లం ఉండడం వల్ల అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది. పాస్ ఆన్ అయిన తర్వాత ఈ పిల్లల్లో కూడా ఆ రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళకి డిప్రెషన్ రావడము, లేకపోతే ఏదైనా చిన్న లైక్ మెంటల్ లైక్ డిజార్డర్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇదంతా కూడా వాళ్ళ మైండ్ డిస్టర్బెన్స్ వల్ల అవుతున్నాయి. సో అది కూడా మనం వాళ్ళకి ప్రాపర్గా మనం అర్థం చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో పేరెంట్ కానీ వాళ్ళకి అర్థం కాదు, అందరికీ అన్ని విషయాలు అర్థం కాదు, నాకైతే అర్థం అవుతుంది. సో మేమేంటంటే వీ కెన్ టెల్ దెమ్ దట్ ఇది ఇలా ఉన్నది, సో కొంచెం పిల్లల్ని బాబైనా పాపైనా అర్థం చేసుకోండి, వాళ్ళు ఇలాంటి టైం నుంచి వెళ్తున్నారు, కొంచెం వాళ్ళకి అప్పుడప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, అందు గురించి కొంచెం వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వండి, వాళ్ళతో బాగా మాట్లాడండి, వాళ్ళకి డోంట్ స్కోల్డ్ దెమ్ ఆల్సో. అప్పుడప్పుడు ఏంటంటే పిల్లలు గట్టిగా మాట్లాడతారు పిల్లల మీద, అది కూడా ఒక కళనే. అంటే ఎలాగ మనం పిల్లలతో మాట్లాడి మనం అంటే లైక్ వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ మనం ఇవ్వాలి, ఆ పాత్ ఇవ్వడానికి అది దట్ ఆల్సో ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. అంటే మనం ఎలా పిల్లలతో ఉండాలి, అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి వచ్చిన ఇదనమాట. సో ఒక గుడ్ క్వాలిటీస్ అంతా కూడా మనం ఇంబైబ్ చేయాలి, పిల్లల్లో కూడా మంచి క్వాలిటీస్ ఇంబైబ్ చేస్తే డెఫినెట్లీ దీస్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్, ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నమాట. సార్ మీరు ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ రెండు చేసి భవిష్యత్తుని కొందరికి చెప్పారు కదా, సో రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటిది, అంటే ప్రావీణ్యత? అంటే నేను అంటున్నాను కదా, ఇప్పుడు మనం ఏదైనా ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయాలంటే
చాలా మటుకు ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెన్ ఈజ్ ద టైమ్, ఒక పర్టికులర్ జాబ్ లేదనుకున్నాం ఎవరికైనా, సో వాళ్ళకి ఎప్పుడు జాబ్ రావచ్చు అలాంటి ఏదైనా కొంచెం ఇన్డెప్త్గా చూడాలంటే ఆస్ట్రాలజీలో మనకు కొన్ని ఆన్సర్స్ వస్తాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ మ్యాచింగ్లో ఆస్ట్రాలజీ డెఫినెట్గా ఎస్, బట్ న్యూమరాలజీ ఏంటంటే అదొక ప్రిసిషన్ వైపు వెళ్తుంది, అంటే ఎగ్జాక్ట్నెస్ వైపు వెళ్తుంది. అంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్ గ్యారంటీగా దీంట్లో వస్తుంది అనమాట. సో ఎవరితో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటారు అని ఆ డిసిషన్స్కి న్యూమరాలజీ తలక సపోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్ యాజ్ కంపేర్ టు ఆస్ట్రాలజీ. బట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫైనల్ సక్సెస్. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వేరే దగ్గర చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఆకల్ట్ సైన్స్లో యాజ్ ఐ సెడ్ వాస్తు ఆల్సో ఇది ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ అవ్వచ్చు, వాస్తు అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా. అయితే అంటే ఇవన్నిటిది సిగ్నిఫికెన్స్ ఎంత ఉండాలో అంత ఉన్నది మన లైఫ్లో, మన దాని తలక నాలెడ్జ్ అనమాట, దాని రిక్వైర్మెంట్ అనుకుందాం. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు అనుకుందాం, డాక్టర్ ఏమో ఆయన అలోపతి డాక్టర్ అనమాట, ఎంబీబీఎస్ అలోపతి డాక్టర్. ఇంకొకరు ఎవరు ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, ఇంకొకరు హోమియోపతి చదివి హోమియోపతి డాక్టర్ ఉంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు అనమాట, ఆ పేషెంట్కి ఏంటంటే ఏదో ప్రాబ్లం ఉంది, కడుపు నొప్పి ఏదో ఉన్నది. ఆయన ముగ్గురు డాక్టర్స్ ఇలా కూర్చున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలీదు, ఎందుకంటే ఈయన డాక్టర్ కాదు. అలాగే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆస్ట్రాలజీ ఉన్నారు, న్యూమరాలజీ ఉన్నాడు, పామిస్ట్రీ ఉన్నాడు, ఇంకెవరో కూడా ఉన్నారు, 4-5 ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి తెలియదు. నేను వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఇఫ్ యూ నో ఓన్లీ వన్ స్పెషలైజేషన్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక అలోపతి డాక్టరు కొన్ని కేసెస్లో ఫెయిల్ అవ్వచ్చు, బట్ అలాంటి కేసెస్ ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే హోమియోపతి డాక్టర్ కెన్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్ విచ్ అలోపతి డాక్టర్ కెనాట్ డూ. ఆర్ ఎల్స్ ఇవాళ రేపు మనకి ఇంకొకటి ఎక్కువగా చాలా టాక్ ఆఫ్ ద టౌన్ ఉన్నది, దట్ ఈస్ వాట్ నేచర్ క్యూర్ హాస్పిటల్స్. జస్ట్ మట్టి ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు, మట్టి అయినా ఆయిల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటివి ఉంటాయి కొన్ని. ఆర్ ఎల్స్ ఫుడ్ ఆల్సో, రైట్? సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. అలాగా ఒక డాక్టర్ అయినప్పుడు జస్ట్ అలోపతి డాక్టర్ అయితే సరిపోదు, వాళ్ళకి మిగతా ఫీల్డ్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉండడం అవసరం. అది లేకపోతే దే ఆర్ నాట్ ఫిట్ టు బి కాల్డ్ ది డాక్టర్. నేను అది అంటాను. ఎందుకు నేను అంటానంటే అది వాళ్ళది కంప్లీట్ కాదు, వాళ్ళ నాలెడ్జ్ కంప్లీట్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ పార్షియల్. ఇట్ మే బి 70% or 80%, బట్ దే షుడ్ నో వై దే ఆర్ ఫెయిలింగ్, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో, అది ఫెయిల్ అవ్వకుండా నేను ఏం చేయాలి దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ఆటోమేటికల్లీ దే విల్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ దిస్. ఎవరైనా కూడా అలా ఆలోచించాలి. సో నేను అలాగా ఆలోచించుకొని నేను డిఫరెంట్ డొమైన్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్పర్టైజ్ నేను కొంచెం గెయిన్ చేసి దాంట్లో రీసెర్చ్ చేసి ఐ హావ్ డన్ అబౌట్ 15 years ఆఫ్ రీసెర్చ్ యాక్చువల్గా ఇన్ అ డిఫరెంట్ వే విచ్ ఐ నో వాట్ ఐ హ్యావ్ డన్. సో అలా చేసి ఏంటంటే ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇవన్నీ అసలు ఏంటి, ఇవి ఎందుకు ఉన్నాయి, అసలు ఇలాంటి సైన్స్ ఏదైనా వచ్చిందంటే దాని ఇంపాక్ట్ ఏంటి, హౌ ఇట్ ఈస్ సర్వింగ్ ద పీపుల్, ఆర్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. న్యూమరాలజీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. న్యూమరాలజీ లిమిటేషన్ ఏంటంటే అది ప్రతిదీ చెప్పలేదు అంత పెర్ఫెక్ట్గా, బట్ ఏది చెప్పగలదో అది చెప్తుంది, ఏది చెప్పలేదో దాని గురించి మనం అడిగితే అది చెప్పదు, అది అంతే. అది ఎంత చెప్తుందో అంత చెప్తుంది. ఆస్ట్రాలజీ ఎంత చెప్తుందో చెప్తుంది. సో అది మనకి తెలియాలి ఎక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోతి ఉన్నది, ఏనుగు ఉన్నది, ఇద్దరిని చెట్టు మీద ఎక్కమంటే ఎక్కలేరు కదా. ఎంత ట్రై చేసినా కూడా ఎలిఫెంట్ చెట్టు మీద ఎక్కలేదు, కోతి ఈజీగా ఎక్కిపోతుంది. సో నేనేమంటున్నానంటే ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క ఇది ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ మనం అర్థం చేసుకుని దాని ద్వారా మనం లాభం అంటే అడ్వాంటేజ్ తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us. వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం అని అన్నారు కదా. సో ఇప్పుడు నాస్తికులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, డిఫరెంట్ వాళ్ళ రిలీజియన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏ డిసిజన్స్ తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కడతారు. సో ఇఫ్ దేర్ కన్సల్టెంట్స్ ఆస్ట్రాలజీని కన్సల్ట్ అయినప్పుడు ఇట్లా మీ ఇల్లు వాస్తు ప్రకారం లేదని అన్నప్పుడు కూలగొట్టేసేయాలా ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే రిలీజియన్స్ వాళ్ళు ఇలాగా రావడం అసలు జనరల్గా జరగదు. బికాస్ వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏంటంటే వీ షుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ పీపుల్.
who are into this domain of occult sciences, the broad name of astrology, numerology, palmistry, and all that. సో వాళ్ళు జనరల్గా మాట్లాడరు. బట్ ఏంటంటే వాస్తు ఎలాంటిదంటే నేను ఎలా చూస్తానంటే వాస్తుని ఒక నిప్పులా చూస్తాను అనమాట. నిప్పులా కంటే నేను ఇక్కడ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, మనకి అన్నీ బాగున్నాయి అనుకుందాం. సో అలాంటప్పుడు ఏంటంటే వాస్తు కొంచెం చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనకి అంత ప్రాబ్లం రాదనమాట. బట్ మనకి ఎప్పుడు టైం బాగోలేదో అదే ఆ పర్టికులర్ టైంలో వాస్తులో కూడా ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్ ప్లస్ ఈ ప్రాబ్లం మన ఓన్ ప్లానెటరీ అప్పుడు మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది అనుకుందాం. సో అది కలిపి దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. అలా అవుతుంది అనమాట. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అంటే వాస్తులో ఏంటంటే బేసికల్లీ వాస్తు ఈజ్ నథింగ్ బట్ మనం ఏంటంటే ఇంట్లో లైట్ రావాలి, సన్లైట్ రావాలి, గాలి రావాలి, ఇటు నుంచి అటు వెళ్ళాలి, అదే వాస్తు. అది ఏ విధంగా ఎక్కడ విండోస్ ఉండాలి, ఎక్కడ డోర్స్ ఉండాలి, ఏ ఫేసింగ్ మంచిదో కాదో ఏదో ఒకటి అనుకుందాం. బట్ అలాగనే ఉండదు, అన్ని ఫేసింగ్ మంచివే. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దెర్ ఈస్ ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ కన్ఫిగరేషన్ అనమాట వాస్తులో. సో ఆ కన్ఫిగరేషన్కి మనం ఎంత నియర్గా ఉన్నామో అది మనం చూసుకోవాలి. ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయడం కుదరదు, ఎందుకంటే మనం ఇండిపెండెంట్ హౌస్లో ఉండట్లేదు, మనం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. ఇండిపెండెంట్ హౌసెస్ వర్ దేర్, ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేవు అది. సో ఏంటంటే మనం ఉంటున్న ఇంట్లో మనం ఎక్కడెక్కడ కరెక్షన్స్ చిన్నవి చేసుకుంటే దానివల్ల మనకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అది మనం చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే నేను కొన్ని ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు గది ఎక్కడ ఉండాలి అంటే నార్త్ ఈస్ట్లో ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలంటే సౌత్ ఈస్ట్లో ఉండాలి. ఇది ఏంటంటే బెస్ట్ ప్లేసెస్ అన్నమాట. అది కాకుండా వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి. సో అలాగా ఒక్కొక్క లొకేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ థింగ్ ఎక్కడ ఉండాలి, ఎలాగ ఉండాలి. అలాగే మ్యారీడ్ పీపుల్ ఏ బెడ్రూమ్లో పడుకోవాలి, ఆర్ ఎక్కడ ఉండాలి, విచ్ పర్టికులర్ డైరెక్షన్ ఉండాలి, చిల్డ్రన్ ఎక్కడ ఉండాలి. ఓకే, ఇవన్నిటికీ కూడా కొన్ని మీనింగ్స్ ఉన్నాయన్నమాట. కరెక్ట్గా వాస్తు ఫాలో అయిన వాళ్ళు ప్లస్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కూడా వాళ్ళ మంచి ఆల్ ద బెస్ట్ థింగ్స్ తీసుకున్న వాళ్ళు గ్యారంటీ సక్సెస్ టేస్ట్ చేస్తారు. ఇక్కడ నేను సక్సెస్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ అలోన్. ఇట్ ఈస్ బేసికలీ మనకి నేమ్, ఫేమ్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, కెరియర్ ఉండొచ్చు, హ్యాపీనెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ లైఫ్ అంతా. ఓవరాల్గా మనకి హ్యాపీనెస్ కావాలంటే ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా మన లైఫ్లో మనం ఎంతో కొంత మనం యూజ్ చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ పూజ గదిలో ఏ దేవుళ్ళ విగ్రహాలు పెట్టాలో పెట్టకూడదో అది కూడా ఓకే, ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్. బట్ డెఫినెట్గా ఏంటంటే కొన్ని పెట్టకూడదు అంటారు, కొంతమంది పెట్టాలంటారు. అది నేను అంత స్పెసిఫిక్గా నేను చెప్పాలని ఇష్టపడట్లేదు ఏ దేవుళ్ళు పెట్టకూడదు అని. బట్ లైక్ మన ఫ్యామిలీ దీన్ని బట్టి మనకి విచ్ ఎవర్ గాడ్ మనం ప్రే చేస్తామో ఆ పర్టికులర్ గాడ్ని మనం అక్కడ పెట్టుకోవచ్చు. నార్త్ ఈస్ట్లో మనం అక్కడ పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మన ఫ్యామిలీ బట్టి అనమాట, మన యాన్సిస్టర్స్ బట్టి ఏదైనా, లేకపోతే మనకి ఏదైనా ఒక ఇష్టంగా ఏదైనా గాడ్ ఏదైనా చేసుకోవాలి. లైక్ గణేష్ అయినా, గణేష్ భగవాన్ అయినా, లేకపోతే శివ అయినా, ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ డేస్లో లక్కీ నెంబర్స్, మెయిన్గా లక్కీ నెంబర్స్. సో లక్కీ నెంబర్స్కి చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్న లక్కీ నెంబర్ 6. సో 6కి ఇప్పుడు ఉన్న ప్రామినెన్స్ ఏది అంటే ఇప్పుడు 1 to 9 వరకు అని చెప్పారు కదా, ఆ 1 to 9లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ 6 చెప్పండి. ఓకే, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఏంటంటే కొన్ని నంబర్స్ మనకి లక్కీ ఉంటాయి, కొన్ని అన్లక్కీ ఉండొచ్చు, అలాగే కొన్ని న్యూట్రల్ ఉంటాయి అన్నమాట. అది ఇటు కాదు అటు కాదు, న్యూట్రల్గా ఉంటాయి. సో అది మనం చెప్పచ్చు అనమాట. అయితే ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీరు అనుకుంటున్నారు మీ లక్కీ నెంబర్ 6, బట్ మీ లక్కీ నెంబర్ 6 కాదు, మీ లక్కీ నెంబర్ ఇంకొక నెంబర్ ఉన్నది. అది నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, అంటే మీ లక్కీ నెంబర్ అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ 5 అనమాట. 5 ఈజ్ ఏ లక్కీ నెంబర్. సో ఇదేంటంటే బికాస్ మీ డేట్ ఆఫ్ బర్త్ నేను చూసి నాకు మీతో మాట్లాడిన తర్వాత కూడా నాకు ఐ గాట్ అన్ అండర్స్టాండింగ్ దట్ ఆ లక్కీ నెంబర్ మీరు కంప్లీట్గా మనం చెప్పలేం. ఇట్ ఈస్ ఓన్లీ పార్షియల్, ఇట్ ఈస్ ఓన్లీ 50%. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, మనకి ఈ లక్కీ నెంబర్స్ ఎలా తెలుసుకోవాలో ఇవన్నీ ఒకటి ఏంటంటే ఒక సిస్టమేటిక్గా మనం అర్థం చేసుకుంటే అప్పుడే మనం దానికి వెళ్ళాలి. ఈవెన్ నేను వెహికల్ నెంబర్స్ కూడా, నేను చాలా మందికి వెహికల్ నెంబర్స్ కూడా
చాయిస్ నెంబర్ అంటే వాళ్ళు ఇస్తారు నాకు, సార్ ఇప్పుడు ప్రెజెంట్ అవైలబిలిటీ నెంబర్స్ ఉన్నాయి సార్, ఇందులోంచి మీరు ఏదో ఒక నెంబర్ చెప్పండి సార్ మాకు ఏది బాగుంటుందంటే నేను వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో అందరిది డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని అందరికీ బాగుండే లక్కీ నెంబర్ కామన్ ఏది వస్తుందో అలాంటి నెంబర్ చెప్తారనమాట. సో దట్ ఇట్ షుడ్ బి ఓకే ఫర్ ఆల్ మ్యాక్సిమం. అది చూసుకుంటే ఏంటంటే మంచిది, చూసుకోకపోతే ఏమీ ప్రాబ్లం అవ్వదు, బట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, కొంచెం సేఫ్ అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అది అన్లక్కీ నెంబర్లోకి వెళ్ళిపోతే ఇట్ మే కాజ్ సమ్ ప్రాబ్లమ్స్. అది చిన్నదా పెద్దదా అది డిపెండ్స్ అపాన్ మన టైం అప్పుడు ఏం నడుస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. మనకి బ్యాడ్ టైం నడిచినప్పుడు మనం ఆ పర్టికులర్ నంబర్ నెగిటివ్ షేడ్ నంబర్ మనం ట్రై చేసినప్పుడు ఏదైనా చిన్నది యాక్సిడెంట్ అయినా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదర్వైజ్ ఎప్పుడూ ప్రాబ్లం జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది జరగకుండా ఉండడానికి మనం కొంచెం ఒక ప్లాన్డ్ వేలో అప్రోచ్లో వెళ్తే ఇట్ విల్ బి ఆల్ గుడ్. అసలు ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా కూడా ఇట్ విల్ బి వెరీ మినిమల్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు, ఇఫ్ మదర్ హోమ్ నుంచి మనకు ఒక పర్టికులర్ టైం అనేది ఉండదు కదా సార్. ఇవాళ ఇప్పుడు 9 months ఒక 5 days ఉంది డెలివరీకి అన్నప్పుడు, సో మనం పర్టికులర్ గా అంటే డిజైన్ చేసి నువ్వు అదే డే రోజు పుట్టాలంటే పుట్టారు కదా సార్. సో దానికి ఎట్లా చెప్తారు, అంటే ఒక పర్టికులర్ గా డేట్ తీసుకొని చెప్తారా ఏంటి? మంచి 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 పాయింట్, మంచి క్వశ్చనే. సో ఈ మధ్యని ఇలాంటి క్వశ్చన్స్ కూడా మాకు వస్తున్నాయి ఎక్కువగా. ఏంటంటే సార్ ఇలాగా డేట్ ఆఫ్ డెలివరీ మాకు లెటస్ ఇమాజిన్ 30th of August ఇచ్చారు, సో మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఎప్పుడు అంటే మంచి టైమో లేకపోతే ఎప్పుడు పుడితే బాగుంటుందో అలా చెప్తాను. సో నేను కొంతమందికి చెప్పాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక 1 week అనుకున్న స్పాన్లో 1 week స్పాన్లో ఎప్పుడు పుడితే బాగుంటుంది అన్న కొన్ని డేట్స్ నేను ఇచ్చాను అనమాట. ఇప్పటి వరకు నేను ఎంతమందికి ఇచ్చానో నేను ఇచ్చిన డేట్స్లోనే వాళ్ళు పుట్టారు, ఆర్ మోస్ట్లీ ఐ షుడ్ సే సిజరీన్ డెలివరీ అది. సో సిజరీన్ డెలివరీలో ఏంటంటే కొంచెం మనకి ఇది ఉంటుంది అనమాట, ఒక స్పాన్ ఉంటుందంటే. సో దాంట్లో మనకు కొంచెం మన చేతిలో కొంచెం అట్లీస్ట్ కొంచెం కంట్రోల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్లో ఏంటంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు గివ్ బర్త్ ఎట్ సమ్ పర్టికులర్ డేట్ ఆర్ పర్టికులర్ టైం ఆల్సో, సమ్ స్పాన్ ఆఫ్ టైం అలా చేయడానికి కుదురుతుంది. అలా చేస్తే ఏంటంటే మంచిదే. కానీ ద రూల్ ఈస్ ఆల్రెడీ చాలా మటుకు డిసిషన్స్ అయిపోతాయి, అక్కడే పైన అయిపోతాయి డిసిషన్స్, ఎప్పుడు పుట్టాలి ఎవరికి అవన్నీ అయిపోతాయి అనమాట. సో బట్ ఏంటంటే స్టిల్ సమ్ స్మాల్ ఆల్టరేషన్స్ క్యాన్ బి డన్ విచ్ వీ కెన్ టెల్ ఎప్పుడు మంచిది ఎప్పుడు మంచిది కాదు ఏంటి, కొంచెం ఇలా చూసుకుంటే మంచిది అని చెప్తాం అనమాట. అది కుదిరితే ఆ పర్టికులర్ టైంలో డేట్లో దే విల్ ట్రై ఫర్ ద బేబీ. అదే ఇప్పుడు నార్మల్ డెలివరీ కేసెస్ ఆర్ వెరీ రేర్ అనమాట, ఎక్కువగా మనకి సిజరీన్ డెలివరీస్ అవుతున్నాయి. సో సిజరీన్ డెలివరీస్ అలా ఉండడం ఏంటంటే మనం ఇవ్వచ్చు అనమాట ఇన్పుట్. ఈ ఇన్పుట్ తెలుగు రిలవెన్స్ కూడా ఉన్నది, ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పలేను, కానీ ఇది ఇవ్వడం వల్ల అట్లీస్ట్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ విల్ బి లిటిల్ బిట్ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో దట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ పర్టికులర్ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ త్రూ దిస్ ప్రాసెస్, బికాస్ డెఫినెట్లీ ద హోల్ వరల్డ్ అరౌండ్ యూ రొటేట్స్ అరౌండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఓన్లీ. ఇప్పుడు ప్రెసెంట్ అంటే మనకి హాస్పిటలైజేషన్ సిటీలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. వాట్ అబౌట్ ఫారెస్ట్ లో ఉండే ఏరియా వాళ్ళకి సిజేరియన్స్ అవైతే ఏమి ఉండవు కదా సార్, ఆస్ట్రాలజీని కూడా నమ్మరు. సో వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎలా అంటే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటది? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరికి అసలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఏం ఉండదో వాళ్ళు చాలా లక్కీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళు అసలు దేని గురించి ఆలోచించక్కర్లేదు, దే ఆర్ ఫ్రీ బర్డ్స్ అన్నమాట. సో అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు లెట్ us ఇమాజిన్ సమ్ విలేజెస్ లో అనుకుందాం, ఆర్ ఇన్ ప్లేసెస్ వేర్ యూ డోంట్ హ్యావ్ cesarean deliveries, or where there's no option of hospitalization and all those things. There's a different way of all this process. సో అలాంటప్పుడు ఏంటంటే ఏమీ ఇబ్బంది లేదు. ఏంటంటే ప్రతి పర్టికులర్ మనిషికి అంటే ఎవరు ఇక్కడ మనకి బర్త్ తీసుకుంటారో ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. వాళ్ళ పర్టికులర్ వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళకి ఏ పర్టికులర్ వేలో మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ లైఫ్లో, అది మనం చేస్తే వాళ్ళు కూడా దే విల్ బి ఆల్సో హ్యాపీ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్. సో అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆస్ట్రాలజీ అనే పేరు చెప్పుకొని డిఫరెంట్ ఎక్సాసిజం యాక్టివిటీస్, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళది మీద ఒపీనియన్ ఏంటి?
లేదు, ఎవరైనా ఏదైనా నెగిటివ్గా చేస్తే ఈ ఫీల్డ్లో నేర్చుకున్న తర్వాత దీన్ని మనం నెగిటివ్గా యూస్ చేస్తే అది మంచిది కాదు. అండ్ దానివల్ల వాళ్ళకి దాని ఎఫెక్ట్ డెఫినెట్గా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే ఏదైనా సీరియస్ అన్క్యూరబుల్ లైక్ డిసీజెస్ రావడం కూడా, ఇలాంటివి జరగడం కూడా నేను చూశాను. సో ఈ ఫీల్డ్లో ఏంటంటే ఐ డోంట్ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఎవరు రావాలో ఎవరు రాకూడదో కూడా దెర్ ఆర్ సమ్ డెఫినేషన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఆ విధంగా ఏంటంటే పర్టికులర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరు వేరే వాళ్ళ గురించి మంచిగా చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉన్నదో అలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలి. దెన్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ when you have a positive mindset, people with a positive mindset, that is very much required. అండ్ ఫ్యూచర్ యాక్టివిటీస్ ని దేని బేస్ చేసుకొని చెప్తారు? అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చేశారు కదా సార్, సో రెండిట్లో దేని బేస్ చేసుకొని చెప్తారు? రెండు చూస్తాను, రెండు చూస్తాము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ బోత్. బట్ ఇక్కడ ఏంటంటే I also look into numerology in a big way because I found major solutions through numerology. అంటే న్యూమరాలజీ వల్ల నాకు చాలా మటుకు వాళ్ళ కెరియర్ చాయిసెస్ ఏం తీసుకోవాలి, ఆర్ ఎల్స్ ఈవెన్ మ్యారేజ్ అనుకుందాం. బికాస్ నాకేంటంటే అందరికన్నా ముఖ్యం నాకు ఏం లేదు, లైక్ ఎవరికైనా కూడా ఏ కెరియర్లో వాళ్ళు వెళ్తే వాళ్ళు డెఫినెట్గా బెస్ట్ అవుతారు, అలాగే వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి. ఈ రెండు డిసిషన్స్ మనం కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే మన లైఫ్లో మనం ఆల్మోస్ట్ 95% అంతా పెర్ఫెక్ట్ అనమాట. దాని తర్వాత డెఫినెట్గా కొంచెం వాస్తు అండ్ మనకి ఇండియాలో ఉండాలా, అబ్రాడ్లో ఉండాలా, ఎక్కడుంటే మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది ఆర్ ప్రాస్పెరిటీ ఉంటుంది, అవన్నీ మనం చూసుకోవచ్చు. మీరు ఒకరి ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేయాలంటే ఏ విధంగా దేని ఆధారంగా చేసుకొని చెప్పొచ్చు? ఏం లేదు, ఇదే డే టు టైమ్ ప్లేస్ చూసి, ఆస్ట్రాలజీ బట్టి చూసి, న్యూమరాలజీ బట్టి చూసి రెండు కలిపి వీ హ్యావ్ టు కమ్ ఫర్ ఎ కన్క్లూజన్ అనమాట. ఓకే సార్. అండ్ గ్రహగతులు అంటే ఏంటి సార్? అంటే వాట్ ఎవర్ ప్లానెట్స్ బేస్ చేసుకొని పుట్టిన వాళ్ళ జీవిత భవిష్యత్తుని చెప్తారు కదా, సో అవి ఎలాంటివి? అవును, ఇప్పుడు మనకి యాజ్ ఏ సెడ్, ఇప్పుడు ప్రతి మనిషి మనం పుట్టిన టైం బట్టి కొన్ని పర్టికులర్ ప్లానెట్స్ ఒక పొజిషన్ లో ఉంటాయి, ఆ పొజిషన్ లో మన బర్త్ అవుతుంది అనమాట. సో ఆ పర్టికులర్ ప్లానెట్స్, ఆ కన్ఫిగరేషన్ తలక ఇంపాక్ట్ మన లైఫ్ లో గ్యారంటీ ఉంటుంది. బట్ ఏంటంటే దే ఆర్ ఆల్ చేంజింగ్ విత్ టైం. మనం కూడా ఆ పర్టికులర్ టైం జోన్ లో ఉన్నాం అనమాట వెన్ వీఆర్ గ్రోయింగ్ అప్. సో ఆ టైం ఏంటంటే కొన్ని ప్లానెట్స్ ఆ సింక్ బట్టి ఒక్కొక్క ఏంటంటే మనకి పీరియడ్ చేంజ్ అవుతుంటాయి అనమాట. పాజిటివ్ టైం ఆర్ నెగిటివ్ టైం ఇలాగా వస్తూ ఉంటాయి అనమాట. నేనేమంటానంటే ఇప్పుడు లైఫ్ ఒకటి బార్ కోడ్ లాంటి అనమాట. బార్ కోడ్ లో ఏముంటుంది, మనకి బ్లాక్ లైన్స్, వైట్ లైన్స్ ఉంటాయి. సిమిలర్ గా ప్రతి మనిషి లైఫ్ లో ఈ బ్లాక్ లైన్స్, వైట్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మంచి టైం ఉంటుంది, చెడు టైం ఉంటుంది, మంచి టైం. బట్ హౌ వి నావిగేట్ దిస్ బ్యాడ్ టైం, అది ఇంపార్టెంట్. అది మనకి తెలిస్తే మనకి గుడ్ టైం, బ్యాడ్ టైం అన్నీ ఒకటే. సో అది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో ఫ్యూచర్ లో ఇప్పుడున్న యాక్సిడెంట్స్ ఏవైనా, ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయి కదా సార్, అవి ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతారు? మీరు దేన్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేయగలుగుతారు? మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు వేరే దాంట్లో చెప్పాను అనమాట, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాను. సాయి ధరమ్ తేజ్ హ్యాడ్ గాన్ వెరీ ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది, బట్ లక్కీలీ హీ ఈస్ సేఫ్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సో ఇలాగ ఏంటంటే అప్పుడప్పుడు మనకి టైం బాగాలేదు అనుకుందాం. సో ఆ టైంలో ఏంటంటే నేనేం చెప్తానంటే, మీరు ఆ రోజు డ్రైవింగ్ చేయొద్దు, డోంట్ గో ఆన్ లాంగ్ డ్రైవ్స్. వెళ్ళినా కూడా మీరు లోకల్లో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వచ్చేయచ్చు, బట్ డోంట్ గో ఫర్ లాంగ్ డ్రైవ్స్ అని చెప్తాను అనమాట. అంటే లైఫ్ రిస్క్ ఎక్కడ ఉన్నదో అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి అంటే చాలా నెగిటివిటీ ఉందనుకున్నాం. సో ఆ నెగిటివిటీ ఆ టైంలో ఏంటంటే వీ విల్ నాట్ ఎంకరేజ్ ఆర్ లైక్ ఎనీ ఆఫ్ మై క్లయింట్ హూఎవర్ ఐ నో, ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ, దెన్ ఐ విల్ టెల్ హిమ్, మీరు వెళ్ళొద్దు, మీరు ఈ టైంలో మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు మంచిది కాదు, ఇంట్లో ఉండండి ఆ రోజు, అలా చెప్తాను అనమాట. సో ఇదేంటంటే ఒక పర్సనల్ ఇయర్, పర్సనల్ మంత్, పర్సనల్ డే అని కొన్ని ఉంటాయన్నమాట. సో మనకి పర్సనల్ ఇయర్ బట్టి ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్ ఎలా ఉండబోతున్నది, నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ మంత్లో ఆ మంత్ ఎలా ఉండబోతున్నది, ఆ మంత్లో డే ఎలా ఉండబోతున్నది, అలాగే ప్రతిదీ కూడా మనకి ఒక డెఫినేషన్ ఉంది బేస్డ్ ఆన్ మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి వస్తుంది అనమాట. సో ఈ కన్ఫిగరేషన్స్లో మనకి అన్ని నెగిటివ్ లో ఉంటాయి. పర్సనల్ ఇయర్, పర్సనల్ మంత్ నెగిటివ్ గా ఉంది, పర్సనల్ డే నెగిటివ్ ఉంది. ఇవన్నీ మూడు నెగిటివ్ గా వచ్చింది అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్. ఆ టైంలో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు ఆ మూడు కూడా నెగిటివ్ గా ఉన్నాయి అనుకుందాం.
సో అలా నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే గ్యారంటీ సంథింగ్ నెగిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో యాజ్ పర్ టోటల్ గా మొత్తం ఆస్ట్రాలజీని నమ్మాలా, లేదంటే న్యూమరాలజీని నమ్మాలా, లేదంటే రెండు బేస్ చేసుకొని నమ్మాలా? వీవర్స్ కి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, నేను ఏమంటానంటే ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క ప్లస్ ఒక్కొక్క మైనస్ ఉన్నది. సో ఏ ఫీల్డ్ ని బ్లైండ్ గా ఒకే ఫీల్డ్ పట్టుకుని ఎవరు ఉంటే కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీకు ఆస్ట్రాలజీ గురించి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. యూ షుడ్ నో అబౌట్ న్యూమరాలజీ ఆల్సో, యూ షుడ్ నో అబౌట్ పామిస్ట్రీ ఆల్సో. అలాగే ఎన్ని సైన్సెస్ మనం ఎక్కువగా మనకి వస్తే దాన్ని బట్టి మనకి దట్ ఈస్ గుడ్ అనమాట. డోంట్ గో బ్లైండ్లీ బై వన్ పర్టికులర్ రూట్. So based with the scientific proofs and astrology. Yes, and based with research also. Okay. Proper research work చేయాలి, రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి. అలాగే ఆస్ట్రాలజర్స్ కూడా ఏదైనా మ్యారేజ్ చేస్తే వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటో వాళ్ళు ఓన్ గా వాళ్ళు స్టడీ చేయాలి. ఎంతమంది మ్యారేజెస్ సక్సెస్ఫుల్ గా అయింది, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారో వాళ్ళు స్టడీ చేయాలి. పేరెంట్స్ అడిగినా అడగకపోయినా వీళ్ళు ఓన్ గా వీళ్ళు స్టడీ చేయాలి, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అని. ఆ క్వశ్చనింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి మేబీ దే హ్యావ్ టు రిఫర్ టు అదర్ ఫీల్డ్స్ టు గెట్ ది ఆన్సర్స్. ఈ ఫీల్డ్లో నాకు ప్రాబబ్లీ నేను ఎంత చేసినా కూడా నేను చెప్పిన దానికి సరిగ్గా రిజల్ట్స్ రావట్లేదంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వేరే ఫీల్డ్స్ ద్వారా దాని ఆన్సర్స్ని తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దెన్ దే విల్ ఎంజాయ్ ద హోల్ థింగ్ అనమాట. అంటే ఈ ఆకల్ట్ ఫ్లేవర్ని అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు డూ దట్ కంప్లీట్ స్టడీ. A partial study is only studying in one field. That is not enough. Thank you. సో చూసారు కదా సూర్యవరపు వాసుకృష్ణ గారు ఏ విధంగా అయితే సైంటిఫిక్ గా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అన్నిటిని బేస్ చేసుకొని మన వే ఆఫ్ పాత్ ని డిసైడ్ చేసుకోవాలో సో సార్ మాటల్లో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి Time 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.